పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హుజూరాబాద్ కోర్టు వద్ద ఏటీఎం ను ధ్వంసం చేసి డబ్బులు దొంగిలించిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 18వ తేదీన ఏటీఎం ను ధ్వంసం చేసి 8,64,100 డబ్బులు దొంగిలించిన దొంగలు కంటైనర్ లో ఆ 6గురు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా 5గురు నిందితులు పరారులో ఉన్నట్టు హుజూరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందులో ముషరఫ్తో పాటు ఇంకొక 5గురు వ్యక్తులు దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. వాళ్ళని త్వరలోనే మేము పట్టుకుంటాము. ముఖ్యంగా వీరిని పట్టుకోవడంలో వర్క్ చేసి తర్వాత సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి ప్రాపర్గా ఒక రోల్ క్లారిటీతో ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ కేసును ఛేదించినటువంటి టౌన్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ అదేవిధంగా ఆయన టీం అభినందిస్తున్నాం. సార్ కూడా సిపి గారు కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేయడం అతి షార్ట్ టైం లోపల దీన్ని చెక్ చేయడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాం. తర్వాత మిగతా వారిని కూడా తప్పకుండా త్వరలో పట్టుకొని వారి వద్ద నుండి మిగతా స్టోలెన్ అమౌంట్ ఏదైతే ఉందో రికవర్ చేస్తాం. ఈ కేసును పట్టుకోవడంలో కూడా మాకు సీసీ ఫుటేజ్ అనేది చాలా ప్రాథమికంగా మాకు హెల్ప్ చేసినటువంటి అంశం. ఎందుకంటే మినిట్ టు మినిట్ వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏ వెహికల్ ఎటు వచ్చింది, ఎక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేశారు, ఎక్కడ కార్ దొంగతనం చేసినారు, తర్వాత ఈ 2 వెహికల్స్ దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఏటీఎం దగ్గరికి వెళ్ళినారు, ఏటీఎంని ఏ విధంగా కట్ చేసినారు, ఇదంతా కూడా క్లియర్గా మనకు నేను సైతం తర్వాత రోడ్ల మీద ఉన్నటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతిదీ ఇంటింటికి వెళ్ళి మేమంటే కొన్ని చోట్ల మా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఒకరిద్దరు ఇళ్ళ కెమెరా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ ఇళ్ళ కెమెరాలు కూడా తీసుకొని వాటిలో పెద్దగా వేసుకొని దాన్ని అనలైజ్ చేసి మినిట్ టు మినిట్ వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఎంటర్ అయినారు, ఎట్లా ఎగ్జిట్ అయినారు, పారిపోయినారు అనేది కూడా ప్రతి మినిట్ టు మినిట్ క్యాప్చర్ చేసి తీసుకోవడం జరిగింది. రూపాయలు అదేవిధంగా ఒక పెద్ద కంటైనర్ మనము RJ11 GB 7370 క్రైమ్ వెహికల్ ఈ నేరంలో ఉపయోగించినటువంటి కంటైనర్ను మనం సీజ్ చేయడం జరిగింది.